హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ద నెక్స్ట్ టైప్ యాక్చువల్లీ ఛానల్స్లో ద సెకండ్ ఛానల్ ఈస్ ద నాయిసీ ఛానల్. ఈ నాయిసీ ఛానల్లో ద ఫస్ట్ టైప్ ఈస్ స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూ. సో జనరలీ ఏఆర్క్యూ అంటే ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్, అంటే ఆటోమేటిక్గా సేమ్ ఫ్రేమ్ని రిపీట్ చేస్తూ పంపించడం అనమాట. సో దీంట్లో స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూలో యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో, ప్రీవియస్ ప్రోటోకాల్లో మనకి యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవుతుంది. అండ్ ఒకవేళ యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవ్వకపోతే ఆ ఫ్రేమ్ అనేది ఫర్ ద ఇన్ఫినిటీ టైం వెయిట్ చేస్తూనే ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూ. ఈ స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూలో మనకి ఒక ఫ్రేమ్ అనేది సెండ్ చేసినప్పుడు యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అయితే ఓకే, ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్, ఇట్స్ ఓకే. ఎప్పుడైతే మనకి యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ కానప్పుడు ఇది ఓన్లీ ఒక లిమిటెడ్ టైం వరకే వెయిట్ చేస్తూ ఉంటుంది. సో సేమ్ యాజ్ ద సేమ్ ప్రాసెస్, సెండర్ నుంచి రిసీవర్కి ఫ్రేమ్ అనేది సెండ్ అవుతుంది. కానీ ప్రతిసారి ఇక్కడ ఒక టైం లిమిట్ అనేది మనకి స్పెసిఫై చేసి ఉంటుంది. అంటే ఒక యాక్నాలెడ్జ్మెంట్ అనేది ఒక ఫ్రేమ్ రిసీవ్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ టైం లిమిట్లోనే రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రేమ్స్కి ఒక టైం అనేది సెట్ చేశాను, 20 seconds టైం అనేది సెట్ చేశాను. అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ అనేది నేను సెండర్ నుంచి రిసీవర్కి సెండ్ చేసినప్పుడు రిటర్న్లో యాక్నాలెడ్జ్మెంట్ అనేది ఈ 20 seconds ఆఫ్ టైం పీరియడ్లోనే అది రిసీవ్ అవ్వాలి. ఒకవేళ రిసీవ్ అవ్వలేదనుకోండి, అది ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి సేమ్ ఫ్రేమ్ని మళ్ళీ రీసెండ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ దిస్. ఇఫ్ యూ సీ ఇన్ దిస్ వీడియో, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే మనకి F1 ఫ్రేమ్ 1 అనేది సెండ్ అయింది. యాక్నాలెడ్జ్మెంట్ అనేది ఫ్రేమ్ 1కి రిసీవ్ అయింది ఇన్ ద 20 seconds టైం పీరియడ్. నెక్స్ట్ ఫ్రేమ్ 2 అనేది సెండ్ చేసాం, కానీ మనకి ఇక్కడ ఎట్లాంటి యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవ్వలేదు. రిసీవ్ కానప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే అది 10 seconds వరకు మాత్రమే వెయిట్ చేస్తాం. ఇన్ఫినిటీ టైం వరకు వెయిట్ చేయడం అనేది ఉండదు. 10 seconds వరకు వెయిట్ చేసి మళ్ళీ ఏ ఫ్రేమ్ అయితే యాక్నాలెడ్జ్మెంట్ రాలేదో దాన్ని మళ్ళీ రీసెండ్ చేస్తుంది. మళ్ళీ మనం సేమ్ ఫ్రేమ్ 2ని రీసెండ్ చేసినప్పుడు మనకి యాక్నాలెడ్జ్మెంట్ అనేది 20 secondsలోనే రిసీవ్ అయింది. రిసీవ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఫ్రేమ్ 2 సెండ్ చేసాం. యాక్నాలెడ్జ్మెంట్ అనేది టైం పీరియడ్లో మనకి రిసీవ్ అయింది. సో నెక్స్ట్ ఫ్రేమ్ 3 అనేది సెండ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ టైం పీరియడ్లో యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవ్వలేదు. ఫస్ట్ టైం సెండ్ చేసినప్పుడు రిసీవ్ అవ్వలేదు. సో మళ్ళీ రీసెండ్ చేసాం ద సేమ్ ఫ్రేమ్. మనకి ఇక్కడ కూడా యాక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి రిసీవ్ అవ్వలేదు. సో మళ్ళీ ఇంకోసారి సెండ్ చేసాం. అంటే సేమ్ ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ రీసెండ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్రేమ్ యాక్నాలెడ్జ్మెంట్ అనేది ఆ టైం పీరియడ్లో, స్పెసిఫిక్ టైం పీరియడ్లో రిసీవ్ అయ్యేంత వరకు అది సెండ్ చేస్తూనే ఉంటుంది ఇన్ ది స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూలో. సో దీనివల్ల మనకి ఒక డ్రాబ్యాక్ అనేది అరేజ్ అవుతుంది. యాజ్ ఇట్ హ్యాస్ ద ఛాన్స్ టు సెండ్ మెనీ ఫ్రేమ్స్ ఎట్ ఏ టైమ్, బట్ ఆల్సో ఇట్ సెండింగ్ ద సింగిల్ ఫ్రేమ్ అగైన్ అండ్ అగైన్ యాజ్ ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ యాక్నాలెడ్జ్మెంట్. సో ఒక సింగిల్ ఫ్రేమ్ని మల్టిపుల్ టైమ్స్ మనం రీసెండ్ చేయడం వల్ల మనకి మిగతా ఫ్రేమ్స్ అనేది వెయిట్ పొజిషన్లో, అంటే డెడ్ లాక్ పొజిషన్లో అక్కడ మనకి స్టాప్ అయిపోతాయి. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ స్టాప్ అండ్ వెయిట్ ఏఆర్క్యూ. దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇంకో ప్రోటోకాల్ అనేది ఉంది. ఆ ప్రోటోకాల్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.